కలుపుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మేము మా ఇంటికి వచ్చాము. ఈరోజు గులాబ్ జామ్ చేయమని చెప్పి మా అమ్మాయి అడిగింది. దానికి మా అమ్మ గులాబ్ జామ్ బాగా చేస్తుంది అనమాట. దానికి ప్రిపరేషన్స్, ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాము. దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తున్నాం. పిండిని ఒక బాక్స్లో తీసేసుకున్నాము, ఒక బౌల్లోకి. దాంట్లో ఇది ఏంటంటే 175 గ్రామ్స్ వచ్చింది ఈ ప్యాకెట్ పిండి. దీంట్లో ఒక పావు వంతు వాటర్ పోసి కలుపుకోవాలంట. వాటర్ పోస్తున్నారు, కలుపుతున్నారు చూడండి. మా అమ్మాయి తయారు చేస్తుంది. చక్కగా కలుపుకోవాలి, మృదువుగా కలుపుకోవాలి. తర్వాత కలుపుకున్న తర్వాత ఒక 5 minutes పక్కన పెట్టాలి. చక్కగా ఉండలు లేకుండా చక్కగా స్మూత్గా ఉండేలా కలుపుకోవాలి. భలే మేము ఇప్పుడు బయట కూర్చొని చేస్తున్నాము. వాతావరణం చాలా కూల్గా ఉంది, గాలి కూడా చక్కగా వస్తుంది, చల్లగాను. ఎంత బాగుందో, మబ్బులు బాగా పట్టేసి. ఓకే, కలిపేసుకున్నాము, పక్కన పెట్టేసాము. దానికి కొంచెం ఆయిల్ రాసుకుని కొంచెం ఒక బౌల్లోకి ఆయిల్ తీసుకుంటాము, పక్కన పెట్టేసుకోవచ్చు. అది పక్కన పెట్టేసి ఒక పొయ్యి మీద కొంచెం ఆయిల్ పెట్టుకొని డీప్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. కొంచెం డీప్ అయిన తర్వాత మాత్రం ఇప్పుడు మనం చేసుకున్న బౌల్స్, రౌండ్ బౌల్స్ చేసుకున్నాం కదా, ఆ బౌల్స్ని దాంట్లో వేసుకుంటాము. తర్వాత ఇంకా స్టవ్ మీద ఏంటంటే కొంచెం ఒక గ్లాసు వాటర్ వేసుకున్నామండి. ఒక గ్లాసు అంటే ఈ గ్లాస్తో గ్లాస్ వాటర్, ఎంత వాటర్ వేసామో అంత చక్కెర కూడా వేయాలన్నమాట. ఇది కొంచెం పాకం వచ్చే వరకు చూసుకోవాలి. నెక్స్ట్ ఈ బౌల్స్ని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బౌల్స్ దాంట్లో వేసుకోవాలి. చూద్దాం హీట్ అయిందో లేదో కూడా చూసుకోవాలి. ఇంకొంచెం హీట్ అయితే అప్పుడు వేయచ్చు. అలా వస్తుందండి. ఇది బంగారపు కలర్లోకి వచ్చేంత వరకు, గోధుమ రంగు కొంచెం గోధుమ రంగు వచ్చేంత వరకు వాటిని చూసుకోవాలి. వెంటనే తిప్పేసుకోవచ్చా? ఓకే. సిమ్లో పెట్టుకోవాలా? వేడయ్యాక కొద్దిగా సిమ్లో పెట్టుకుని కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకోవాలంటండి. స్మెల్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది అంటే అది వేగిన తర్వాత దాని నుంచి వచ్చే గులాబ్ జామ్ స్మెల్ మాత్రం బాగుంటుంది. చూడండి ఎలా అవుతుందో. ఇంకొంచెం వేగాలి.
కొంచెం గోధుమ రంగు అంటున్నాం కదా, అందుకే వేగినవి కూడా ఒక దాంట్లో తీసేసుకుంటున్నాము. పక్కన పాకం కూడా వస్తుందండి, చూడండి. అలా మొత్తం పందాలంతా కలిగిపోతుంది అన్నమాట. బెల్లం కావాలంటే బెల్లం కూడా వేయచ్చు, కానీ మా అమ్మ ఎప్పుడు పందాలతోనే పడుతుంది. అందుకే ఫస్ట్ టైం మీకు పందాలతో చూపిస్తున్నాను, నెక్స్ట్ టైం బెల్లంతో చూపిద్దాం. బెల్లంతో అయితే హెల్త్కి కూడా మంచిది. బెల్లంతో ఎప్పుడు ట్రై చేయలేదు, ఈసారి బెల్లంతో ట్రై చేసి చూపిస్తాను. భలే ఉన్నాయి కదండి ఇవి. ఎలా అంటే బజ్జీలాగా చిన్న సైజు, మరి పెద్ద సైజు కాకుండా చిన్న సైజే చేసుకున్నాము. అంటే ఇవి పొంగుతాయి అనమాట, కొంచెం ఉబ్బుతాయి, అందుకని మళ్ళీ మిగిలినవి కూడా మొత్తం పాకంలో మొత్తం అన్నీ వేసేస్తున్నారు నూనెలో. పాకం వేసే ఉబ్బుతాయి, పాకంలో వేసే ఉబ్బుతాయి. అదే కొంచెం సారీ, అది చూడమా ఒకసారి, పాకం చూడొకసారి. పాకం మొత్తం పందాలంతా కరిగిపోయిందండి దాంట్లోది. ఇంకా రావాలా, కొద్దిగా ఇంకొంచెం రావాలంట. అంటే ఇలా చూస్తే అర్థమైపోతుంది. లేత పాకమా అది, ఊరికి చేతికి అంటుకున్నట్టుగా ఉండాలి. సరిపోతుంది, అయిపోయింది. మా అమ్మాయి ఒకటి హార్ట్ షేప్ చేసేసింది. ఒకసారి అది కూడా చూద్దాం, వేద్దాం ఎలా వస్తుందో. చాలా బాగుంది చూడడానికి కూడా. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.